నమస్తే. అక్కినేని ఫ్యామిలీ ఎందుకో వెనకబడిందని చెప్పుకోవాలి. గతంలో సినిమాలు చూసుకుంటే అన్నీ కూడా డిజాస్టర్స్గానే మిగిలిపోతున్నాయి. అక్కినేని ఫ్యామిలీలో వస్తున్నటువంటి యొక్క సినిమాలన్నీ కూడా ఇలా జరగడంతో నాగార్జున గారు కొత్త ప్లాన్ వేశారా? బ్రహ్మాస్త్రం నుంచి ఆయనకున్నటువంటి ఒక లీడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద సినిమాల్లో అలాగా ఒక పందాన్ని ఎంచుకోబోతున్నారా? ఒక కుబేర కావచ్చు, బ్రహ్మాస్త్ర కావచ్చు, ఇప్పుడు కూలీ. అయితే కూలీలో నాగార్జున గారి క్యారెక్టర్ ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నాగార్జున గారికి బ్యాడ్ టైం నడుస్తుందా అని చెప్పి అయితే చాలా పెద్ద వార్తలు నడుస్తున్నాయి. అది వార్తలే కాదు, వాస్తవం చెప్పాలంటే మనకు సినిమాలు కూడా కొంత ఆడకపోవడం ఒకటి, ప్లస్ ఇంటికి సంబంధించి కావచ్చు, లేదంటే బయట తనకున్నటువంటి ప్రాపర్టీ విషయాల్లో కూడా కొద్ది ఇబ్బందికర వార్తలు. అయితే ఇలాంటి తరుణంలోనే పూర్తిగా మెయిన్ లీడ్ కాకుండా చాలా భారీ ఎత్తున జరగబోతున్న సినిమాలలో లీడ్ క్యారెక్టర్స్ వేయబోతున్నారు. సో ఇది కూడా ఒక మంచి ఆలోచన అని చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇది హీరోగా కాకపోయినా రెండో పాత్రను మూడో పాత్రను చేయటం అనేది నాగార్జున కొత్త కాదండి. గతంలో ఖుదాగవా అనే సినిమాలో అమితాబ్తో కలిసి నాగార్జున చేశారు. అట్లా చాలా సినిమాలు ఉన్నాయి కూడా. కాబట్టి ఇప్పుడు రజనీకాంత్తో సినిమా చేయటం మీద అంటే ప్రాధాన్యత తక్కువ ఉన్న పాత్ర అనుకోవడానికి లేదు. ఇప్పుడు కూలీ సినిమా అనేది షూటింగ్ చకచకా జరుగుతుంది. మరి ఈ సినిమాలో అమీర్ ఖాన్ ఒక క్యామియో రోల్ అని చెప్తున్నారు. అమీర్ ఖాన్ ఉన్నాడు, అలాగే ఉపేంద్ర కూడా ఉన్నాడని వార్తలు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే నాగార్జున కూడా దీంట్లో ఒక పాత్రని చేస్తున్నారు. అది కన్ఫర్మేషన్ వార్త. సైమన్ అనే పాత్ర అఫీషియల్గా కూడా వచ్చింది. అది సైమన్ అనే పాత్రను పోషిస్తున్నారు. ఆ గెటప్ కూడా నేను లుక్ రిలీజ్ అయ్యింది. నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా ఆ సైమన్ పాత్ర ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆ లుక్ కూడా రిలీజ్ చేశారు. అంటే గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే కథ కాబట్టి ఇది నెగిటివ్ షేడ్స్ పాత్ర, పాజిటివ్ షేడ్ పాత్ర అని చెప్పడానికి లేదు. హీరోకి విలన్కి గ్యాప్ పోయింది. ఇది వరకు ఉండేది కానీ గ్యాప్ ఇప్పుడు గ్యాప్ ఉంటుందా? ఎందుకంటే అతను స్మగ్లింగ్ చేసేవాళ్ళు స్మగ్లర్లో హీరోలే అవుతారు కాబట్టి ఇక రజనీకాంత్ పాత్ర కూడా అలాగే ఉంటుంది. మరి ఒక స్మగ్లర్గా నాగార్జున ఉండే అవకాశం అయితే ఉంది. అంటే 2వ తారీఖుని సెప్టెంబర్ 2వ తారీఖుని ఆయన దీంట్లో జాయిన్ అవుతున్నారు, షూటింగ్కి వెళ్తున్నారు అనేది మనకున్న సమాచారం. వైజాగ్లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. రజనీకాంత్ కూడా వైజాగ్లోనే ఉన్నారు. అయితే లోకేష్ కనుక సంబంధించి చూసుకుంటే మల్టీ యూనివర్స్ సంబంధించి చూస్తున్నాం. అంతా ఖైదీ కావచ్చు, ఒక పక్కన విక్రమ్ కావచ్చు, ఇంకో పక్కన లియో కావచ్చు, ఇప్పుడు కూలీ కావచ్చు. సో మొత్తం ఈ సినిమాలన్నీ కూడా ఒకే కథకు ముడిపడి ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే మళ్ళీ చెప్పలేము. నాగార్జునతో మళ్ళీ ఇంకో సినిమా చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు ఈ పాత్రను తీసుకుని. ఎందుకంటే ఒక పాత్ర లింక్ పెట్టుకుంటూ ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఒక విధంగా ఇది కూడా మంచి పద్ధతి. సీక్వెల్ చేయటం ఇబ్బందిగానే, సీక్వెల్స్ అంటే గ్యాప్ వస్తుంది కాబట్టి అదొక ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. అట్లా కాకుండా ఒక సినిమా పాత్రకి ఇంకో సినిమాల పాత్ర లింక్ పెట్టుకుని వెళ్తే సీక్వెల్ పేరుతో కాకపోయినా ఆ కథ అక్కడ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో కొత్త పాత్ర ఎంటర్ అవుతుంది. అది కూడా మంచి పవర్ఫుల్ పాత్రలుగా ఆయన మలుచుకుంటున్నాడు కాబట్టి నాగార్జున పాత్రతో మళ్ళీ నాగార్జున కూడా వెనకబడిపోవటం అనటానికి లేదు. ఎందుకంటే ఒక్కోసారి కొన్ని సినిమాలు ఆడకపోవటం అనేది మన చేతుల్లో ఏమీ లేదు సినిమా ఫీల్డ్లో. అలాంటి సినిమాలు పడినాయి ఆయనకి. అందువల్ల చాలా వరకు ఫ్లాప్లు వచ్చినాయి వరుస పెట్టి. ఇప్పుడు రాబోతున్న సినిమా ధనుష్తో కలిపి చేస్తున్న సినిమా కుబేరా, అది ఖచ్చితంగా హిట్ సినిమా అవుతుంది. ఎందుకంటే శేఖర్ కమ్మలకి మంచి ఇది ఉంది డైరెక్టర్గా కాబట్టి కుబేరా సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. రేపు కుబేరా తర్వాత రాబోయే సినిమా ఏది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా మీదే భారీ అంచనాలు అయితే ఉంటాయి. ఈ సినిమా 2025లో రిలీజ్ కాబోతుంది కాబట్టి షూటింగ్ కూడా చాలా చకచకా చేసేస్తున్నారు. మరి ఇందులో నాగార్జున ఎలాంటి షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు, అసలు ఇందులో విలన్ ఏంటి, అప్డేట్స్ అన్నీ ఒక్కొక్కటి ఇస్తున్నారు వాళ్ళు వరుసగా. ఒకేసారి అన్నీ ఇవ్వకుండా ఈ మధ్యకాలంలో, ఎందుకంటే సినిమా మేకింగ్ టైం కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి ఒకేసారి అని చెప్పకుండా ఒక్కొక్క పాత్ర రివీల్ చేసుకుంటూ వెళ్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఈ సైమన్ పాత్రని వాళ్ళు రివీల్ చేశారు. అయితే 100th మూవీ కూడా ఇంకా టచ్ కాలేదు నాగార్జున గారు. సో ఇలాగా ఆయన మెయిన్ లీడ్లో వస్తున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అతి తొందరలో 100th మూవీ కూడా టచ్ చేసే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ఒక్కొక్క టైం మనం చెప్పలేమండి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక సినిమా హిట్ పడిపోయింది అనుకోండి. ఇప్పుడు కుబేరా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది, మళ్ళీ వరుస పెట్టి సినిమాలు చేస్తారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు అన్నపూర్ణ బ్యానర్ పెద్ద బ్యానరు, సురేష్ బ్యానరు పెద్ద బ్యానరు. ఈ పెద్ద బ్యానర్ల వల్ల సినిమాలు చేయడం తగ్గిపోయింది. సినిమా అనేది ఒక రిస్క్ జోనర్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల చేతిలో స్టూడియో ఉన్నా, ఆ నెట్వర్క్ ఉన్నా, ఆ అనుభవం ఉన్నా కానీ సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే సినిమాలు తీస్తే రిస్క్ అయిపోతుంది. ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది.
ఆ జోదం ఆడటానికి ఎవరు ఇష్టపడతల్లా. అందువల్ల లేకపోతే అన్నపూర్ణ బ్యానర్ మీద వాళ్ళ బ్యానర్లో ఎన్ని సినిమాలు వచ్చినాయి, మరి స్వర్ణయుగాన్ని చూసింది అన్నపూర్ణ సంస్థ. మరి కాకపోతే సినిమాల మేకింగ్ పరంగా వాళ్ళు తగ్గిపోయింది. ఇప్పుడు ఇదివరకు గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఆయన చేశారు, నాగార్జున గారు ఒక సపరేట్ బ్యానర్ పెట్టుకుని కూడా సినిమాలు చేశారు. అన్నపూర్ణ బ్యానరే కాకుండా గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టారు, ఇలా పెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు హీరోలు, కొడుకులు ఇద్దరు హీరోలు అయినా కానీ నాగ చైతన్య స్పీడ్గా ముందుకెళ్ళిపోతున్నాడు, అఖిల్ వెనకబడ్డాడు. ఇప్పుడు నాగార్జున గారు కూడా వెనకబడ్డారు అంటున్నారు. మళ్ళీ కుబేరా లాంటి ఒక మంచి హిట్ వచ్చింది, నాసామిరంగా వచ్చింది. అది అనుకున్నంత రేంజ్ రాలా, పర్లేదనే టాక్ వచ్చింది. కానీ ఆ నాగార్జున గారికి ఒక శివాలాగాలో లేకపోతే నిన్నే పెళ్ళాడతలాగానో ఆ తరహాలో హిట్ రాలా. అయితే మిగతా ఎవరైతే స్టార్స్ ఉన్నారో మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ముందంజలో ఉన్నారు. సో ఇక్కడ పోటీతత్వం లేకపోవడం వల్ల ఇలాగ వెనకబడ్డారనుకోవాలా, లేదంటే మటుకు ఆయన కొన్ని క్లాస్ మూవీస్ తీస్తారు కాబట్టి కొద్దిగా వెనకబడ్డారంటే ఏమంటారు? అదే హిట్లు అండి. ఇక్కడ సినిమా హిట్ అయితే ముందుకు వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏంటంటే రెమ్యునరేషన్ పరంగా కంఫర్ట్గానే నాగార్జున గారు కూడా కంఫర్ట్గానే ఉంటారు. రెమ్యునరేషన్ పరంగా ఆ ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే వాళ్ళ కథల ఎంపికలోనూ కొన్ని తడబట్టం కానీ, ఆ ఫ్యామిలీలో ఇప్పుడు సుమంత్ వాళ్ళ మేనల్ సుమంత్ వచ్చాడు. సుమంత్ కూడా మంచి హీరోగా చేద్దాం అనుకున్నారు, కానీ సుమంత్ కూడా ఎగుడు దిగుడు గ్రాఫ్ ఇట్లా పడుతూ లేస్తూ ఉంది. అఖిల్కి అయితే గ్రాఫ్ అసలు సరిగ్గా రాలా. ఒక నాగ చైతన్య ఒక్కడే ఇప్పుడు తండేల్ సినిమా ఉంది, నాగ చైతన్యకి అది మంచి సినిమా అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కార్తికేయ డైరెక్టర్ కాబట్టి, చంద్రమోహన్ డైరెక్షన్లో వస్తున్న సినిమా. ఇప్పుడు మంచి డైరెక్టర్ చేతిలో పడి మంచి ప్రాజెక్టులు అవి ఉంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏ రాజమౌళి చేతుల్లోనో పడ్డారనుకోండి, అది వేరుగా ఉంటుంది. కాకపోతే అవకాశం రావట్లా. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ చేతిలో పడితే ప్రశాంత్ నీల్ చేతుల్లోనో, రాజమౌళి చేతుల్లోనో, ఎస్ సుకుమార్ చేతుల్లోనో ఇలా పడినప్పుడు ఆటోమేటిక్గా ఆ రేంజ్ పెరిగిపోద్ది. ఇప్పుడు లోకేష్ కనకరాజు చేతిలో పడ్డారు ఆయన. ఇప్పుడు ఈ రజనీ, లోకేష్ కనకరాజు, నాగార్జున అంటే కాంబినేషన్ మామూలు కాంబినేషన్ కాదు కదా. కంపల్సరిగా కూలీతో ఆయన లైఫ్ మారచ్చు, కుబేరతో మారచ్చు, కూలీతో మారచ్చు. ఇక కే సెంటిమెంట్ నడుస్తుంది. ఇప్పుడు కే పేరుతో వచ్చే ప్రతి సినిమా కూడా హిట్ అయి కూర్చుంటుంది. కాంతారా దగ్గర నుంచి మొదలుపెట్టి కేజీఎఫ్ దగ్గర నుంచి మొదలు పెడితే కేజీఎఫ్, కాంతారా, కాటేరా తమిళ కన్నడంలో, ఇక్కడ కూడా కమిటీ కుర్రాళ్ళు మొన్న, ఇప్పుడు కుబేరా, మరి కూలీ. కాబట్టి మళ్ళీ నాగార్జునకి ఒక మారుతనే చూడాలి. అయితే మొత్తానికి నాగార్జున భవిష్యత్తు మామ అల్లుల చేతుల్లోనే ఉందా అంటే ఏమంటారు? చూడాలి అది ఏం జరుగుతుంది అంటే అనేది. ఒక హిట్ వస్తే కానీ చెప్పలేమండి. వాళ్ళ భవిష్యత్తు అంతా హిట్ల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇక అది మన చేతుల్లో లేదు. ఒక్కోసారి స్టూడియో అంత నెట్వర్క్ ఉండి, మరి ఆయన హోస్ట్గా సక్సెస్ అయ్యాడుగా, బిగ్ బాస్ హోస్ట్గా సక్సెస్ అయ్యాడుగా. బాలయ్య బాబు అన్స్టాపుల్ ఎట్లా సక్సెస్ అయ్యాడు, బిగ్ బాస్ పరంగా చూసుకుంటే వేరే వాళ్ళని హోస్ట్గా పెట్టిన ఫెయిల్యూర్స్ వచ్చినాయి. మరి ఆయన హోస్ట్గా సక్సెస్ అవుతున్నారు. కొన్ని ఎపిసోడ్స్ కొన్ని పోయినా కానీ, కొన్ని సీజన్లు పోయినా కానీ, ఓవరాల్గా చూసుకుంటే బిగ్ బాస్ హోస్ట్గా సక్సెస్ అయినట్టే. కాబట్టి మీలో ఎవరు కోరేసేవాడు కూడా ఆయన హోస్ట్గా సక్సెస్ అయినట్టే అక్కడ చూసుకున్నా. కానీ అయితే ఇక్కడ ఒక పక్కన కుబేరా, ఇంకో పక్కన కూలి. అయితే ఒక పక్క మామ, ఇంకో పక్కన అల్లుడు. సో మామ అల్లుల మధ్యన నాగార్జున. సో మొత్తానికి స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీస్ కన్నా సరే ఇప్పుడు వేరే భాషల్లో మూవీస్లో ఆయన బాగా ఎక్కువగా లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. సో ఇద్దరు మామ అల్లుల మధ్యన ఎవరి దగ్గర హిట్ అయినా సరే లైఫ్ మారిపోతుంది అనుకోవచ్చా? ఆటోమేటిక్గా మారిపోద్ది. ఇది ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు అటు అనుకుంటే మరి దాదాపు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశారు వెంకటేష్, నాగార్జున. కలియుగ పాండవులతో ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు. ఈయనేమో హీరో సినిమా రీమేక్ విక్రమ్ సినిమాతో ఈయన కెరీర్ స్టార్ట్ అయింది. అసలు అగ్నిగారి ఫ్యామిలీ నుంచి అసలు హీరోలు వస్తారా అని డౌట్ ఉండేది. ఆ డౌట్ని పటాపంచలు చేస్తూ నాగార్జున వచ్చారు. ఆ తర్వాత సక్సెస్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ శివతో ఆయనకు ఒక ట్రెండ్ని ఆయన కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు వెంకటేష్ గారు కూడా ఇప్పుడు వెనకబడిపోయారు అనుకుంటున్నారు, కానీ F2, F3 మంచి హిట్ వచ్చినాయి. ఇప్పుడు రేపు మళ్ళీ అనిల్ రావిపూడి డైరెక్షన్లో రేపు సంక్రాంతికి సినిమా రాబోతుంది. మళ్ళీ ఆ సినిమా ఫ్యామిలీ హీరోగా వెంకటేష్కి మంచి పేరు ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే మొన్న శైలేష్ కొలన్ సినిమా అది పెద్దగా ఆడలేదు, కొంత డిసప్పాయింట్మెంట్ అయింది అది. కాబట్టి మళ్ళీ సంక్రాంతికి మరి వెంకటేష్ వస్తున్నారు. సంక్రాంతి హీరోల్లో ఈసారి చిరంజీవి గారు, బాలయ్య బాబు, వెంకటేష్ వీళ్ళు ముగ్గురు పోటీ పడుతున్నారు. ట్రయాంగిల్ ఫైట్ లాగా ఉంది. ఆటోమేటిక్గా అనిల్ రావిపూడి అంటే ఒక కామెడీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ వెంకటేష్ కెరీర్ కూడా మొదలు తిరగవచ్చు. కాబట్టి సురేష్ సంస్థలో నాగేశ్వరరావు గారికి మంచి హిట్లు వచ్చినాయి, అట్లాగే ఎన్టీ రామారావు గారికి హిట్లు వచ్చినాయి. అలాంటి సురేష్ సంస్థ కూడా సినిమాలు తగ్గించేసింది. మరి అన్నపూర్ణ నుంచి ఎంతోమంది నటీనటులను ఎంకరేజ్ చేసింది. మంచి మంచి హిట్లు ఉన్నాయి అన్నపూర్ణ సంస్థకి.
వాళ్ళ సొంత సినిమాలు కూడా తగ్గిపోయినాయి, అది ఇబ్బంది. సో చూద్దాం సార్, మొత్తానికి నాగార్జున గారికి కూడా ఒక మంచి రోజులు రావాలని, మంచి హిట్లు పడాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.